వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్ది మూవీకి అయితే లైన్ క్లియర్ అయిపోయింది. ఈ పెద్ది మూవీకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇంకా ప్రొడ్యూసర్ల మధ్యలో ఉన్న ఒక చిన్న గొడవ అయితే ఉంది కదా, ఈ గొడవ మొత్తం క్లియర్ అయిపోయి పెద్ది మూవీకి ట్రాక్ క్లియర్ చేశారని చెప్పాలి. ఇంతకీ ఈ ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల మధ్యలో ఉన్న ఈ గొడవ ఎలా సాల్వ్ అయింది ఏంటి అన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. ఎలాంటి న్యూస్లు ఉన్నా, ఎలాంటి అప్డేట్లు ఉన్నా మన ఛానల్లో అయితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేసేస్తాను గైస్ ఒక వీడియో రూపంలో. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడిగేయండి. ఏ మూవీ గురించి అయినా ఆ మూవీ గురించి కూడా నేను ఒక వీడియో తీసి అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేసేస్తాను గైస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పెద్ద మూవీకి అయితే లైన్ క్లియర్ అయిపోయింది. చాలా రోజుల నుంచి ఉన్న ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇంకా ప్రొడ్యూసర్ల మధ్యలో ఉన్న వార్ ఏదైతే ఉందో దాన్ని అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు కలగ చేసుకొని మరీ సాల్వ్ చేశారని ఖచ్చితంగా చెప్పుకోవాలి. మన చిరంజీవి గారు ఏం మాట్లాడారంటే, ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఒక మూవీ తీస్తున్నారంటే దాని మీద ఆధారపడి చాలా ఫ్యామిలీలు బతుకుతూ ఉంటాయి. చిన్న ప్రొడక్షన్ డిజైనర్ నుంచి పెద్ద హీరో వరకు అన్ని ఫ్యామిలీసు ఈ మూవీస్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయి. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చిన్న మూవీస్ లాంటివి రావడం ఆగిపోతాయి అనేసి చిరంజీవి గారు అయితే నచ్చజెప్పి అందరికీ ఈ వారిని అయితే క్లోజ్ చేశారని చెప్పాలి. ఇంకా మన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్లో ఏముందో కొంచెం క్లుప్తంగా అయితే ఇక్కడ నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, షేర్ బేసిస్లోనే మాకు మూవీస్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మాకైతే చాలా నష్టాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా చిన్న సినిమాలు వచ్చినప్పుడు మాకు ఎటువంటి లాభాలు ఉండట్లేదు, మేము లాసుల్లో నడుస్తూ ఉన్నాము అనేసి సింగిల్ స్క్రీన్ ఓనర్స్, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ అయితే వాపోయారనేసి అని తెలుస్తూ ఉంది. ఇంకా మన ప్రొడ్యూసర్లు అయితే మేము నష్టపోతాము, ఆల్రెడీ చాలా బడ్జెట్లు అయితే పెడతా ఉన్నాము మూవీస్కి అనేసి వీళ్ళ వాదన ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు కలెక్ట్ చేసుకొని దీన్ని అయితే ఒక కొలిక్కి తెచ్చారు. ఇప్పటికీ పెద్ద మూవీకి అయితే ఎటువంటి డోకా లేదు. పెద్ద మూవీ అయితే సాఫీగా రిలీజ్ అవ్వబోతున్నది అనేసి ఈ మీటింగ్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసర్లు ఇంకా మన డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి అయితే నిర్ణయం తీసుకున్నారంట. ఇంకా ఈ ఎగ్జిబ్యూటర్లు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఏముంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ బేసిస్లో కావాలి మాకు, అది కూడా ఎప్పటి నుంచో ఒక టైం లైన్ ఇవ్వండి అనేసి కోరినట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా షేర్ బేసిస్ అయితే ఉండబోతున్నది. ఇంకా ఈ ప్రైస్ హైక్స్ వస్తాయి కదా మన గవర్నమెంట్ల నుంచి, అదే టికెట్ ప్రైజులు పెంచుకునేదానికి ఫస్ట్ 4 days 5 days 7 days టికెట్ హైక్స్ వస్తాయి కదా, ఆ హైక్స్లో కూడా మాకు కొంచెం షేర్ కావాలనేసి అని ఎగ్జిబ్యూటర్లు అయితే చెప్పినట్లు తెలుస్తూ ఉంది. అది మన పెద్ద మూవీకి కూడా వర్తిస్తుంది. ఓవరాల్ షేర్ బేసిస్ అదైతే మన పెద్ద మూవీకి వర్తించదు అనేసి అని తెలుస్తూ ఉంది గైస్. అయితే ఇప్పుడు అలా ఈ ప్రైస్ హైక్స్ వచ్చినాయి అనుకోండి, ఈ ప్రైస్ హైక్స్లో కూడా 7.5% అయితే ఎగ్జిబ్యూటర్లకి ఇవ్వాలనేసి వాళ్ళు చెప్పినట్లయితే తెలుస్తూ ఉంది. ఇంకా మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే వీటన్నిటిని సర్దుమనిపించి రెండు సైడ్లు వాదనలు విని ఇద్దరికి న్యాయం జరిగేటట్లయితే ప్రయత్నించారంట. ఇంకా సింగిల్ స్క్రీన్స్ అయితే క్లోజ్ అవ్వకూడదు, సింగిల్ స్క్రీన్స్ కూడా డెవలప్ చేసుకోవాలనేసి ఈ ప్రెస్ నోట్లో అయితే చెప్పినట్లు తెలుస్తుంది. ఎగ్జిబ్యూటర్లు ఇంకా సెకండ్ డిమాండ్ వచ్చేసరికి షేర్ బేసిస్, అది కూడా June 30th పైన రిలీజ్ అయ్యే ఏ మూవీ అయినా మనకి షేర్ బేసిస్లోనే రిలీజ్ అవుతాయి అనేసి హామీ ఇచ్చినట్లు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎగ్జిబ్యూటర్లు వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లు అయితే వదిలారు. కాబట్టి June 30th పైన రిలీజ్ అయ్యే ఏ మూవీ అయినా షేర్ బేసిస్లోనే రిలీజ్ అవబోతోంది తెలంగాణ స్టేట్లో. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేస్తే, ఆంధ్రప్రదేశ్లో యాజ్ ఇట్ ఈజ్ ఎలా జరుగుతుందో అలానే జరగబోతున్నది అనేసి మనకి క్లారిటీ గాయస్. ఇంకా పెద్ద మూవీ అయితే గ్రాండ్గా రిలీజ్ అయిపోబోతున్నది, ఎటువంటి ఆటంకాలు లేకుండా. ఇంకా నైజాం గురించి మాట్లాడుకున్న, నైజాంలో చాలా మటుకు సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ నైజాంలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఆల్మోస్ట్ అన్ని స్క్రీన్స్ అయితే పెద్దకి డెడికేటెడ్గా ఇచ్చినట్లయితే తెలుస్తూ ఉంది. ఇంకా ఎక్స్ట్రా షోస్ వేసుకోవడానికి కూడా ఫస్ట్ డే పర్మిషన్ వచ్చేసినట్లయితే తెలుస్తూ ఉంది గైస్. మనకి పెద్ద మూవీ అయితే చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతున్నది, మనకి ఎటువంటి డోకా ఉండబోవట్లేదు. ఈ షేర్ బేసిస్ అనేది చిన్న మూవీస్కి అయితే చాలా ప్లస్ పాయింట్ అని మాట్లాడుకోవాలి మనము. ఎందుకంటే చిన్న మూవీ ఫస్ట్ డే, సెకండ్ డే, ఇంకా థర్డ్ డే ఈ కలెక్షన్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ మూవీ బాగుంటే జనాలకి మౌత్ టాక్ ద్వారా వెళ్ళి, ఇంకా రివ్యూస్ ద్వారా వెళ్ళి మూవీకి హైప్ పెరిగిన తర్వాత అయితే కలెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ డే, సెకండ్ డే 5 lakhs 4 lakhs 3 lakhs అలా రెంటల్ బేసిస్ మీద ఇవ్వాలంటే చిన్న మూవీ ప్రొడ్యూసర్లకు అయితే చాలా బర్డన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ షేర్ బేసిస్ వల్ల మూవీ తీసే ప్రొడ్యూసర్కి కానీ, ఇంకా
థియేటర్ ఓనర్స్కి కానీ కొంచెం ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఈ చిన్న మూవీస్లో మాకు లాస్ వచ్చినా కానీ పెద్ద మూవీస్లో వచ్చే ప్రాఫిట్స్తో మేము కవర్ చేసుకుంటాము. ఇయర్లో 2 పెద్ద మూవీస్ వస్తే చాలు, మాకు ఓవరాల్ లాస్లు అయితే కవర్ అవుతాయి అనేసి అని ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఇంకా చిన్న మూవీ ప్రొడ్యూసర్లకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఖచ్చితంగా. మన పెద్ద మూవీ అయితే మోస్ట్లీ గ్రాండ్గా రిలీజ్ అవబోతా ఉంది. ఈ సమ్మర్లో మనము చూడలేకపోయినటువంటి ఈ మూవీస్, ఈ సమ్మర్ అయితే చాలా డ్రైగా ఉంది. అసలు సమ్మర్లో ఎటువంటి మూవీస్, ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతా ఉన్నాయో ప్రీవియస్గా అయితే మనకి చాలా తెలుసు. ఈ సమ్మర్లో అయితే ఒక్క చెప్పుకోదగ్గ సినిమా కూడా లేదు. కాబట్టి ఈ పెద్ద మూవీ మీద చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మన ఆడియన్స్, ఇంకా చాలామంది మూవీ లవర్స్. ఖచ్చితంగా ఈ పెద్ద మూవీ వచ్చిన తర్వాత ఒక ప్రపంచనాన్ని సృష్టించబోతున్నది అనేసి అని నాకైతే గట్టి ఫీలింగ్. అయితే మూవీ అయితే బ్లాక్ బస్టర్ అవబోతున్నది. నాకు చాలా నమ్మకం ఉంది ఈ మూవీ పైన. ఎందుకంటే మన రామ్ చరణ్ గారు కానీ, ఇంకా సినిమాలో పనిచేసినటువంటి వాళ్ళు అందరూ ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ, ఇంకా ప్రమోషన్స్లో కానీ మూవీ టీం అయితే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఆల్రెడీ జనాలు సినిమాలు లేక డ్రై అయిపోయి ఉన్నారు. ఈ సినిమా వచ్చిందంటే తుఫాన్ సృష్టించబోతున్నది అనేసి నా గెట్ ఫీలింగ్. గైస్, మీరు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఎటువంటి న్యూస్లు పట్టించుకోవద్దండి. ఒకవేళ టికెట్ బుకింగ్ ఓపెన్ అయిపోయి ఉంటే మీ నియరెస్ట్ థియేటర్లో టికెట్లు బుక్ చేసుకొని థియేటర్కి అయితే వచ్చేయండి గైస్. నాకైతే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. మూవీ ఎలా ఉండబోతున్నదో చూసి మన ఛానల్లో అయితే రివ్యూ ఇవ్వబోతుంది గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టినేయండి. మన రివ్యూలు ఎలా ఉంటాయో మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మన రివ్యూలు అయితే చెక్ చేయండి. మనకి థియేటర్లో కూర్చున్నప్పుడు ఎలా అనిపించిందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అయితే నేనైతే వీడియో రూపంలో పెట్టేస్తాను గైస్. నాకు డ్రామా బేస్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇది కూడా ఒక డ్రామా బేస్డ్ మూవీ లాగా ఉంది పెద్ద. ఖచ్చితంగా అయితే మూవీ సూపర్ హిట్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. హిట్ అవ్వాలి కూడా. మన మూవీస్ ఎన్ని హిట్ అయ్యి ఎంత స్థాయికి వెళితే మన ఇండస్ట్రీకి అంత హైప్ ఉంటుందనేసి అని నా ఫీలింగు. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అయిపోయింది. దీన్ని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళిపోవాలనేసి అని నా కోరిక గైస్. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. బై బై నౌ. జై హింద్.